ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఎవరికి వర్కౌట్ అవ్వదు. అంతే, అందరికీ అవుద్దా? ఇది ఒక క్వశ్చన్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు అఫర్మేషన్ చెప్పారు, అఫర్మేషన్ చెప్తున్నారు, చెప్పిన వాళ్ళందరికీ వర్కౌట్ అయిపోద్దా? ఒకటి క్వశ్చన్. అవ్వదా కొంతమందికి, కొంతమంది. అది ఒకటి. రెండోది ఏంటంటే అవ్వకపోతే ఎందుకు అవ్వదు, దానికి రీజన్స్ ఏమై ఉంటాయి, కారణాలు ఏమై ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భార్గవ శర్మ గారు, గురువు గారు, ఆయన ఒక రీసెర్చ్ మోడ్ లో ఉన్నారు. ఇది స్పిరిచువల్ సబ్జెక్ట్ అనేది ఎండ్లెస్ సబ్జెక్ట్, అంటే అత్యంత పెద్ద సబ్జెక్ట్ అది. ఏమండి? హలో, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. కొంచెం సౌండ్ వస్తుంది, ఎవరో కొద్దిగా మూట్లో. ఓకే, చెప్పండి చెప్పండి, నేను చూస్తా ఎవరు మ్యూట్ లో. అయితే అది ఎందుకు ఒకళ్ళకి తొందరగా అవుద్ది, ఎందుకు కొంతమందికి లేట్ అవుద్ది, కొంతమందికి ఎందుకు అవుద్ది, కొంతమందికి ఎందుకు అవ్వదు. ఇది సబ్జెక్టు. అందరికీ అవుద్దా అనేది ఒక క్వశ్చన్. వీటికి ఏంటంటే వీటికి రీజన్స్ అనేది మనం కనుక్కోవాలి. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారంటే గురువు గారు కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. నేను చెప్పేది ఏంటంటే స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఆయన రీసెర్చ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కనుక్కోవడానికి కూడా బోల్డంత రీసెర్చ్ చేశాడు ఆయన. అవును, చేస్తేనే ఆయనకి ఆ రీసెర్చ్ చేసి ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో పట్టుకోవడానికి కూడా మళ్ళీ పడ్డాడు తంటాలు. ఆ మాట చెప్పారు ఆయన. ఇప్పుడు మనకిచ్చింది ఏమంటున్నారంటే ఆయన, ఇంకా ఏంటి మీరు చెప్పండి అని మొన్న పదే అడిగేది ఏంటి అంటే, కరెక్ట్ వేలో ప్రాసెస్ అంతా వచ్చేసిందా, ఇంకా నేనేమన్నా చెయ్యాలా, దీన్ని ఇంకేమన్నా మోడిఫికేషన్ చేయాలి, ఇంకేమన్నా రీసెర్చ్ చేయాలా, నాకు మీరు మాట్లాడితేనే కానీ నాకు తెలియదు అనేది గురువు గారు మొత్తం అనే మాట. మీరు చెయ్యండి. మన ఫీడ్బ్యాక్ ఇస్తే ఆయన ఇంకా ముందుకు వెళ్తారు. ఇంకా ఇస్తారు. ఈ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, మీకు అయ్యిందా, మీకు అవ్వలేదా, మీకు డౌట్ ఏంటి అంటే, మీకు ఎక్కడ అర్థం కావట్లేదు, నేను సరిగ్గా చెప్పడం ప్రాబ్లమా లేదా మీరు సరిగ్గా వినటం ప్రాబ్లమా, ఎక్కడ జరుగుతుంది, ఆయన తపన పడుతున్నారు. అంటే ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఇంకా బాగా తీసుకెళ్లాలనేది అంటున్నారు అన్నమాట. ఇప్పుడు విద్యార్థులు మనం ఎంత యాక్టివ్ గా ఉండి ఫాలో చేసుకుని ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ ని ఆయన ఇంకా అడిగి ఇంకా దీన్ని తవ్వుకుంటా వెళ్తా ఉంటుంటే ఇంకొంచెం బెటర్గా రాను సబ్జెక్ట్ ఇంకా ఈజీ చేస్తాను అనే మాట మనకి ఇచ్చారు ఆయన. ఇప్పుడు మనం అది చేయాల్సిన అవసరం అనేది ఉందనేది నేను అనుకుంటున్నా, సార్ చెప్పిన దాని ప్రకారం. అంటే రమాదేవి